చిన్నతనంలో ఎప్పుడైనా ఏదైనా మనల్ని ఒక సంఘటన బ్యాడ్ మెమరీ జరిగిన సంఘటన బ్యాడ్ మెమరీగా మిగిలిపోతే ఇప్పుడు అదే సంఘటన మనల్ని పట్టి పీడిస్తుంటే అంటే ఫియర్ కానీ ఫోబియా కానీ యాంగర్ కానీ ఇటువంటివి ఏమైనా మనల్ని గతం నుంచి కూడా ఆ భావోద్వేగాలు మనతో ట్రావెల్ చేస్తూ ఉంటే జరిగిన సంఘటన ఎప్పుడు జరిగిందో అప్పుడు ఆ టైమ్ లైన్‌లోకి వెళ్ళి మనం అక్కడ జరిగిన సంఘటనకి డిససోసియేట్ అయ్యి పక్కకు వచ్చి మనం చూస్తుంటే జరిగిన సంఘటన ఇప్పటికి మనం పోల్చుకుంటే పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి మనం పోల్చుకుంటే అది చాలా సింపుల్‌గా కనిపిస్తుందండి. దాన్ని మనం ఆ సంఘటన నుంచి పాస్ట్ నుంచి ఫ్యూచర్‌లోకొచ్చి ఆ జరిగిన సంఘటనని యథార్థం కాదు. అంటే మారిన గతం తాలూకా స్మృతుల్ని ప్రెజెంట్‌లోకి తీసుకొచ్చి, ఇప్పుడున్న పరిస్థితుల్లో అది పెద్ద విషయం కాదు. అదేమీ అంత ఇది కాదని దాన్ని బ్లాక్ అండ్ వైట్ చేసి, బ్లర్ చేసి, చూపించి, మనం ఈ టైమ్ లైన్ థెరపీని వాడుకొని మనం హీల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి.